వీడియోలో మనం డినోవో సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. De novo synthesis of fatty acids. It is a biochemical process by which organisms synthesize fatty acids. ఫ్యాటీ యాసిడ్స్ని సింథసైజ్ చేస్తాయి మన ఆర్గానిజమ్స్ బాడీ ఫ్రమ్ అసిటైల్ కోఏ అండ్ మ్యాలోనైల్ కోఏ ప్రికర్సర్స్ నుంచి. ఓకే. దిస్ ప్రాసెస్ మెయిన్లీ అకర్స్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ద లివర్ సెల్. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే మనకు సైటోప్లాజంలో జరుగుతుంది అనమాట. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకు దీనిలో త్రీ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అసిటైల్ కోఏ టు సైటోప్లాజం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ మ్యాలోనైల్ కోఏ. ఓకే. థర్డ్ స్టెప్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ సింథేస్ కాంప్లెక్స్. ఓకే. ఫస్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు. ముందుగా మనకు అసిటైల్ కోఏ అనేది మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వేలో ఫామ్ అయింది. గ్లూకోజ్ నుంచి పైరువేట్, పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ. అసిటైల్ కోఏ మనకు ఎక్కడ ఫామ్ అయిందంటే మనకు మైటోకాండ్రియాలో ఫామ్ అయింది. ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ అంటే మ్యాట్రిక్స్లో ఫామ్ అయింది అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకు డినోవో సింథసిస్ ఎక్కడ జరుగుతుంది? డినోవో సింథసిస్ సైటోప్లాజంలో జరుగుతుంది. సో మనకు ఇప్పుడు ఈ అసిటైల్ కోఏ ఏదైతే ఉంటుందో మ్యాట్రిక్స్లో ఫామ్ అయింది కదా, ఇప్పుడు సైటోప్లాజంలోకి బయటికి రావాలంటే మనకు ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇంపర్మియబుల్గా ఉంటుంది. అంటే దీన్ని పర్మిషన్ ఇవ్వండి అసిటైల్ కోఏకి బయటికి రావడానికి. సో మన అసిటైల్ కోఏ ఏం చేస్తుందంటే ఆక్సాలో అసిటేట్తో కంబైన్ అవుతుంది. ఆక్సాలో అసిటేట్తో కంబైన్ అయి మనకు సిట్రేట్ని ఫామ్ చేస్తుంది. ఓకే. ఈ సిట్రేట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు దీనికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఓకే. సో సిట్రేట్ అనేది మనకు ఈ మ్యాట్రిక్స్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. చూడొచ్చు మనం మైటోకాండ్రియా ఉంది కదా, మైటోకాండ్రియా. ఓకే. మనకు పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ వచ్చిందనమాట అండ్ ఆక్సాలో అసిటేట్ వచ్చింది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పైరువేట్ డిహైడ్రోజినస్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్. సో మనకు ఇవి రెండు కంబైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిట్రేట్ సింథేస్ మనకు సిట్రేట్ ఇస్తుంది. సో సిట్రేట్ ఏదైతే ఫామ్ అయిందో మనకు ఈజీగా ఈజీలీ పర్మియబుల్ త్రూ మెంబ్రెయిన్, మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది సైటోప్లాజంలో మనకు సైటోసోల్ ఉంటుంది. సో మనకు సైటోప్లాజంలో సిట్రేట్ వచ్చింది. సిట్రేట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మనకు ఏమవుతుంది, డిసోషియేట్ అవుతుంది. ఓకే. డిసోషియేట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిట్రేట్ లైయేజ్ ఆక్సాలో అసిటేట్ని ఫామ్ చేస్తుంది. సో మనకు కోఎంజైమ్ ఏదైతే ఉంటుందో రిప్లేస్ చేస్తుంది. అసిటైల్ కోఏ రిలీజ్ అయిపోతుంది. ఓకే. అసిటైల్ కోఏ కావాలి మనకు. ఓకే. అసిటైల్ కోఏ అనేది రిలీజ్ అయిపోతుంది. ఆక్సాలో అసిటేట్ అనేది ఫామ్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు మ్యాలెట్ డిహైడ్రోజినస్ ప్రెజెన్స్లో ఈ ఆక్సాలో అసిటేట్ ఏదైతే ఉంటుందో మ్యాలెట్ని ఫామ్ చేస్తుంది. మనకు ఇక్కడ NADH అనేది NAD+గా ఫామ్ అవుతుంది. ఓకే. తర్వాత మళ్ళీ మనకు మ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాలిక్ ఎంజైమ్ పైరువేట్ని ఫామ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి మనకు CO2 రిలీజ్ అవుతుంది అండ్ ఒక హైడ్రోజన్ గ్రూప్ రిలీజ్ అయ్యి NADPH అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఫార్మేషన్ ఆఫ్ మ్యాలోనైల్ కోఏ సెకండ్ స్టెప్ అనమాట. ఓకే. అసిటైల్ కోఏ ఏదైతే ఉంటుందో మనకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అసిటైల్ కోఏ కార్బాక్సిలేస్ మ్యాలోనైల్ కోఏలోకి ఫామ్ అవుతుంది. ఓకే. అసిటైల్ కోఏ కార్బాక్సిలేటెడ్ టు మ్యాలోనైల్ కోఏ బై అసిటైల్ కోఏ కార్బాక్సిలేస్ ఎంజైమ్. ఓకే. ATP అండ్ బయోటిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ CO2 ఫిక్సేషన్. మనకు ATP ఏదైతే ఉంటుందో అండ్ బయోటిన్ ఇవి రెండు కలిపి మనకు CO2ని ఇక్కడ యాడ్ చేస్తాయి. ఓకే. ATP అనేది ADPగా ఫామ్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ సింథేస్ కాంప్లెక్స్. ఓకే. ఇట్ ఈస్ ఏ మల్టీ ఫంక్షనల్ ఎంజైమ్ దట్ పర్ఫార్మ్స్ 7 డిస్టింక్ట్ రియాక్షన్స్. అంటే మనకు మల్టీ ఎంజైమ్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి అసిటైల్ కోఏ అండ్ ఎంజైమ్ సిస్టీన్ సల్ఫాహైడ్రైల్ గ్రూప్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ ఏముంటుంది ఇక్కడ మ్యాలోనైల్ కోఏ ప్లస్ అసైల్ క్యారియర్ ప్రోటీన్ సల్ఫాహైడ్రైల్ అనేది ఉంటుంది. ఓకే. మనకు ఇక్కడ అసిటైల్ కోఏ అండ్ ఎంజైమ్ సిస్టీన్ సల్ఫాహైడ్రైల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అసిటైల్ ట్రాన్స్ సైక్లేస్ మనకు కోఎంజైమ్ అనేది రిలీజ్ అయిపోతుంది అండ్ అసిటైల్ ఎంజైమ్గా ఫామ్ అవుతుంది. ఓకే. ఇక్కడ కోఎంజైమ్ ఏముంది కదా ఇక్కడ ఇది రెండు కంబైన్ మనకు బయటకు వెళ్ళిపోతాయి. సో అసిటైల్ ఎంజైమ్ అనేది ఫామ్ అయింది. ఓకే. తర్వాత వచ్చేసి మనకు మ్యాలోనైల్ కోఏ అండ్ ACP సల్ఫాహైడ్రైల్ ఏదైతే ఉంటుందో అసైల్ క్యారియర్ ప్రోటీన్ సల్ఫాహైడ్రైల్ ఏదైతే ఉంటుందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాలోనైల్ ట్రాన్స్ఫరేజ్ మ్యాలోనైల్ ACPగా ఫామ్ అయింది. సో మనకు కోఏ అండ్ SH ఏదైతే ఉంటుందో రిలీజ్ అయిపోయింది. తర్వాత మనకు అసిటైల్ ఎంజైమ్ అండ్ మ్యాలోనైల్ ACP ఏదైతే ఉంటుందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కీటో అసిటైల్ సింథేస్ మనకు బీటా కీటో అసైల్ ACP అనేది ఫామ్ అయింది. CO2 అనేది ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు
ఇది అయితే ఉంటుందో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కీటో అసైల్ రిడక్టేస్ మనకు బీటా హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ వస్తుంది. ఓకే, NADPH అనేది మనకు NADPగా మారుతుంది. తర్వాత మళ్ళీ మనకు బీటా హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ మనకు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డిహైడ్రేటేస్ ఎంజైమ్ మనకు H2 అనేది రిలీజ్ అయిపోతుంది. సో మనకు ఇనాయిల్ ఏసీపీ అనేది ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ మనకు ఇనాయిల్ రిడక్టేస్ ఎంజైమ్ వల్ల మనకు బ్యూటరైల్ ఏసీపీ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కూడా మనకు NADPH ఏదైతే ఉంటుందో NADP+గా ఫామ్ అయింది బ్యూటరైల్ ఏసీపీ. పాల్మిటేట్ ఎట్ ది ఎండ్ మనకు పాల్మిటేట్ అనేది ఫామ్ అయింది. పాల్మిటేట్ అనేది ఏంటిది మనకు ఫ్యాటీ యాసిడ్. ఓకే, ఫ్యాటీ యాసిడ్ అనేది సింథసైజ్ అయిపోయింది.